దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 4వ తేదీ లేఖన భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 56 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 43వ వచనము, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అవునండి, యేసు ప్రభువారు సిలువలో మొదటిగా మాట్లాడిన మాటను అనగా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్న మాటకి మరి సిలువలో కుడి చేతి పక్క దొంగ స్పందించి, మరి దేవుడు మరి ఈ రాజ్యము కాదు, పరలోక రాజ్యము కొరకు ఆయన మరి మానవులైనందు విశ్వాసం ఉంచినట్లయితే దైవ రాజ్యం ఉంటది, ఈ లోక రాజ్యమే కాదు దైవ రాజ్యం ఉన్నది అనే నమ్మకము అతని కలిగింది. పాప క్షమాపణ నిమిత్తం అనగా మరి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారులు అనబడుదురు. అప్పుడు ఆయనకి విశ్వాసము కలిగింది, నా పాపాలు క్షమించి నా కోసము మరి దేవుడు చనిపోతున్నాడు, మరి మన కోసము మరి చనిపోతున్నాడని అర్థం చేసుకున్నాడు కుడి చేతి పక్క దొంగ. అప్పుడు మరి రాజ్యం ఉందని, ఆ రాజ్యము పరలోకమని మరి ఈ యొక్క కుడి చేతి పక్క దొంగ యేసు ప్రభువుని ఏమడుగుతున్నాడంటే, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసు ప్రభువు ఎంత నిశ్చయముగా అండి మరి పశ్చాత్తాపడి పాపాన్ని మనసులో ఒప్పుకొని అతడు తన ఎడం చేతి పక్క దొంగతో చెప్తున్నాడు, ఇది మనకైతే న్యాయమే, మరి ఈయన ఏ నేరమును చేయలేదు, గమనించండి, దూషించకూడదు అని చెప్పి మరి దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగాడు. మనం కూడా జీవ గ్రంథంలో మన పేరు రాయమని అడగాలి. అడిగితే దేవుడు జీవ గ్రంథంలో పేరు రాస్తాడు. ఈ రోజు నువ్వు భయపడద్దు, నువ్వు దేవుడు బిడ్డవి, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడును. కాబట్టి నీకు అపనమ్మకం ఉండకూడదు, ఎందుకంటే యేసయ్య నీ కోసము తన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. 39వ వచనం, ఒప్పుకోవలసిన పాపము మరి ఎడం చేతి పక్క దొంగేమో దూషిస్తున్నాడు, యేసు ప్రభువారిని దూషిస్తున్నాడు. ఎందుకు దూషిస్తున్నాడు? యేసు ప్రభువారు ఏ తప్పు చేశాడు? ఏ తప్పు చేయలేదు. అయినా కానీ మరి చాలా మంది మనము కూడా అప్పుడప్పుడు మనం చేసిన తప్పులకి దేవుని దూషిస్తూ ఉంటాం. మాకు దేవుడు సహాయం చేయలేదు అనేసి అంటా ఉంటాం. అంటే దేవుడు మనల్ని తప్పు చేయమని, లేకపోతే ఫలానా నీ జీవితాన్ని నాశనం చేసుకోమని, నువ్వు మందు తాగమని, లేకపోతే చెడుగా తిరగమని యేసు ప్రభువారు ఈ దేహాన్ని ఇవ్వలేదు కదా. మనం చేసుకున్న ఈ దేహముతో మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే దేవుని దూషిస్తాం. దేవుని దూషించకూడదు. దేవుని దూషించిన మరి రబ్షాకే సన్హెరీబు రాజు హిజ్కియా కాలంలో మరి 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మరి 4వ వచనంలో రబ్షాకే సన్హెరీబు మరి జీవం కలిగిన దేవుని దూషించి వారు నాశనం అయిపోయారు. ఆ రాత్రే ఒక దూత 185,000 మంది యోధుల్ని చంపినందుకు ఆ సన్హెరీబు రాజు వెళ్ళిపోయాడు. తాను ఒక గుడిలో, దేవతా గుడిలో మరి ఉన్నప్పుడు తన కుమారులు చంపివేశారు. అవునండి, దేవుని దూషించి మరణం వద్దు. ఎందుకంటే దేవుని దూషించిన వారికి ఈ లోకంలో తప్పించుకున్న పరలోకపు తీర్పులో తప్పించుకోలేరు. కావున దేవుని దూషించకుండా మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. చివరిగా 51వ వచనం, దేవుని రాజ్యం కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరయ్యా అంటే యేసేపు అనే నీతిమంతుడు, సజ్జనుడు. మరి యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన కూడా సన్హెరీబు సభలో కానీ తన యొక్క విశ్వాసాన్ని బయలుపరుచుకున్నాడు. నాకు దేహం కావాలని. అవునండి, అది పబ్లిక్ లో చేశాడు. తాను తవ్వించుకున్న సమాధిలో యేసు ప్రభువారిని ఉంచి తాను మరి యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచుతున్నానని బహిరంగంగా చెప్పాడు. ఎంత గొప్ప విధానం! రహస్య క్రైస్తవులు ఉండరండి, ఏదో ఒక రోజు బయట పడాలి, అందరి ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న ఆ యొక్క యేసేపు నీతిమంతుడు చూడండి ఎంత ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి మరి యేసు దేహాన్ని తీసుకొని సుగంధ ద్రవ్యములతో ఆయనని సిద్ధపరిచి తన సమాధిలో ఉంచాడు. ఇక్కడ ఈ వ్యక్తి దేవుడి రాజ్యం కొరకు, యేసునందు దైవ రాజ్యం ఉంది. ఒక దొంగ అలాగనే ఒక సన్హెరీబు సభ్యుడు కూడా దేవుడి రాజ్యం ఉందని నమ్ముతున్నాడు. ఈ రోజు నువ్వు కూడా దేవుడి రాజ్యం ఉందని నమ్ము. దాని కొరకు మనం ఎదురు చూడాలి.
దేవుడు ఇట్టి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. మీ నామముని వందనాలు. ఇప్పటి వరకు నీ కృపలో, నీ దయలో ప్రభా మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా, వాక్యం వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. దైవ రాజ్యము కొరకు మేము ఎదురు చూసే వాళ్ళముగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.